హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వినాయక చవితి అంటేనే అందరికీ ఒక స్పెషల్ ఫీలింగ్ అండ్ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే ప్రతి ఫంక్షన్లోనూ ప్రతి ఫెస్టివల్లోనూ ముందు మనం విఘ్నేశ్వరుడికి పూజ చేసుకునే కదా మిగతా అన్ని దేవుళ్ళకి మనం పూజ చేస్తాము. అలాంటిది విఘ్నేశ్వరుడు ఫెస్టివల్ అంటే అందులో తొలి పండగ అంటారు కదా. వినాయక చవితి అంటేనే అది ఒక సందడండి. అంటే ఊర్లో విగ్రహాలని బొమ్మలని కలెక్షన్స్ అని ఇంకా అదొక వేరే లెవెల్ ఫీలింగ్ అనమాట. బట్ ఈసారి మేము చేసుకుంటామా చేసుకోలేమా అనుకుంటుంటే ఏమో మా చేత దేవుడే చేయించుకుంటున్నారు అనిపించింది. రీజన్ ఏంటంటే నాకు ప్రాజెక్ట్ గో లైవ్ అయింది. సో ఇంకా నాకు ప్రొడక్షన్ ఇష్యూస్ ఇవి వస్తుంటాయి కదా. సో నేను ఇంకా నాకు అసలు 27th నాకు హాలిడేనే వినాయక చవితి రోజు. బట్ నాకు వాళ్ళు వర్క్ చేయాలి అంటే ఇంకెవ్వరు లేరు షిఫ్ట్లో అని అన్నారు. సో నాకు ఎట్లాగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కాబట్టి సరే ఆఫ్టర్నూన్కి నాకు తోచినన్ని ఎన్ని కుదిరితే అన్ని చేసి పెట్టుకుందాము ప్రసాదాలు అనుకున్నాను. ఇంకా మా హస్బెండ్కి అయితే ఏ ఇండియన్ ఫెస్టివల్స్కి హాలిడే ఉండదు అనుకోండి. బట్ తనేంటంటే తనకి వీక్ ఆఫ్ వచ్చింది ముందు రోజు, లక్కీగా ఫెస్టివల్ ముందు రోజు. సో తనేంటంటే ఇంకా ఇవంతా డెకరేషన్ చేసుకుందామని చెప్పేసి ఇంకా అంటే ఇంట్లో ఆల్రెడీ ఉంటాయి కదా కొన్ని వస్తువులతో. సో ప్లానింగ్ అనమాట ఎలా చేయాలని. ఆ వెనకాల ఒక షీట్ మాత్రమే మేము ఈసారి తెచ్చుకున్నామండి. అంటే ఇంకా అది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంట. ఎప్పటికీ అన్ని ఫెస్టివల్స్కి మనం చేసుకోవచ్చు. అదేంటంటే జస్ట్ 250 రూపీస్ అండి. దాంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. సో అట్లాంటివి తెచ్చిపెట్టుకుంటే మనం హ్యాపీగా మనం బయట డెకరేషన్స్ ఇవన్నీ ఇవ్వక్కర్లేదనమాట. సో పాల వెళ్ళి అవన్నీ ముందు రోజు పెట్టాం కదా, పీఠాలు ఇవన్నీ వేయకూడదు, నెక్స్ట్ డే వేయాలి. కాకపోతే మేము అన్నీ పెట్టుకొని చూసుకుంటున్నాం అనమాట. అంటే లెంత్ హైట్ ఇవన్నీ కరెక్ట్గా సరిపోతాయా లేదని. కమింగ్ టు ది పాయింట్, ఇట్లాంటివన్నీ పిల్లలకి చాలా ఉత్సాహంగా ఉంటుందండి. వాళ్ళ ముందు మనం ఇవన్నీ చేయడం వల్ల అంటే మనకి ఎనర్జీ, మనకు ఓపిక లేకపోయినా చేసుకోకపోయినా ఏమవుద్దు, ఏం కాదండి. కాకపోతే ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి మా నాన్న మా అమ్మ ఇలా చేసేవాళ్ళు, పొద్దున్నేసి ఇలా పెట్టుకునేవాళ్ళు, ఇవన్నీ వాళ్ళకి చేసుకుంటారనమాట. మనం ఇంట్లో కొన్ని పాటించకపోతే వాళ్ళు నెక్స్ట్ అలాగే ఉంటారండి. సో ఇది ఖర్చు అయిపోద్ది, ఇది శ్రమ అనుకోకుండా ఇవన్నీ చేయడం మంచిదని నా ఒపీనియన్. అండ్ కమింగ్ అన్నీ ఇంకా ఇట్లా సెట్ చేసి బాగుందా అని నన్ను అడుగుతున్నారు. నిజం చెప్పనా అండి, నాకు కాల్ అయ్యి బయటకు వచ్చాను, అంటే వర్క్ అయ్యి బయటకు వచ్చాను, చూసి నేనే షాక్ అనమాట. మొత్తం తనే చేశారు, నేను ఒక్క పని కూడా చేయలేదు దీంట్లో. ఈరోజు అయితే నేను వస్తాను కదా, నేను హెల్ప్ చేస్తాను కదా, ఎందుకనంటే ఏముంది నేను ఖాళీగానే ఉండగా చేసేసారు అనమాట. బట్ నేను కనీసం వీడియో అన్నా తీసుకుంటాను కదా మేకింగ్ అని చెప్పి అంటూ ఉన్నాను అనమాట. ఎలా వచ్చిందో ఓవరాల్ లుక్ మీరు కమెంట్ చేయండి. బై.